హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు ఆదివారం అండి, 10వ తారీఖు ఆగస్టు నెల 2025 అండి. ఇక ఈరోజు కుజ నక్షత్రం ఉందండి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన మనకు అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది అండి. లేదంటే ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే నామాన్నైనా తలుచుకోవచ్చు. ఇక ఈరోజు విశిష్టత అండి, ఈరోజు శంకరంబాడి సుందరాచారి వారి జయంతి అండి. వీరు మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ అనే రచన చేశారండి. ఇక ఈరోజు మనము గ్రహాలు ఎలా ఉన్నాయనేది చూద్దామండి. మిథున రాశిలో గురు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధుడు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, కుంభం, మేషం, మీనంలో చంద్రుడు ఉన్నారండి. ఇక నేటి దిన ఫలితాలను చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు నుండి వారం రోజుల వరకు అనుకూలంగానే ఉంది అండి. కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు వీళ్ళందరూ కూడా యోగిస్తున్నారు. సో ఇది చాలా వరకు యోగకాలంగా ఉంది అండి. ఆర్థిక విషయాల్లో లబ్ధి అనేది చేకూరుతుంది అండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రమబద్ధమైన శిక్షణ అనేది ఉంటుంది. సంతానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మానసికంగా రిలాక్సేషన్ అనేది ఉంటుంది అండి. ఈ వారం మీకు అనుకూలమైన రోజులు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. ఇక మీరు ఈ వారం అంతా కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి వారికి రవి, చంద్ర, గురు, శుక్రులు లాభిస్తున్నారండి. మొండితనం తగ్గించుకోవాలి. ఈ వారం అంతా అనుకూలంగా ఉంది. రిజిస్ట్రేషన్లకు, అగ్రిమెంట్లకు, వాహన కొనుగోలుకు ఈ వారం అంతా అనుకూలంగా ఉంది అండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి చంద్రుడు, శుక్రుడు, కేతువు యోగిస్తున్నారండి. ఈ వారం అంతా అలా సాఫీగా సాగుతుంది. మీరు ఎలా అనుకుంటే అలా ఉంటారు. పని చేయాలనుకుంటే పని చేస్తారు. రిలాక్స్ అవుదామంటే రిలాక్స్ అవుతారు. ఉద్యోగస్తులకు కాస్త ఊరట లభిస్తుంది. పూర్వంలో తెగిపోయిన సంబంధాలు ఈ వారంలో ముడిపడడానికి అవకాశాలు ఉన్నాయండి. పెద్దగా ఈ వారం అంతా ఇబ్బందులు ఏమీ లేవండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళ, బుధ, గురు, శుక్ర. ఈ వారం మీరు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర స్వామిని పూజించడం. తదుపరి కర్కాటక రాశి వారికి కుజ, శుక్రులు యోగిస్తున్నారండి. గురువారం వరకు చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే మీరు గురువారం వరకు చేయకుండా ఉండడం మంచిది. గురువారం తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకోండి. ఆర్థిక విషయాలు కూడా గురువారం తర్వాతనే చేయండి. భార్యాభర్తల బాంధవ్యాల మధ్య కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు సాధారణ కాలంగా ఉంది. ఈ వారం అంతా అలా సాఫీగా సాగిపోతుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు బుధ, గురు, శనివారం అండి. అలాగే ఈ వారం మీరు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి వారికి బుధ, శుక్ర, రాహువులు యోగిస్తున్నారండి. ఈ వారంలో మీరు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రయ విక్రయాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం కాస్త నలతగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రంగు ఆదివారం, సోమవారం. పాటించవలసిన పరిహారం నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి రవి, బుధ, రాహువులు యోగిస్తున్నారండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. సేవింగ్స్ పైన దృష్టి సారిస్తారు. రహస్య సమాచారాలు రాబడతారు. విలువైన సమయాన్ని కేటాయిస్తారు. ఈ వారంలో మీకున్న అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుంది. వారాంతంలో కాస్త బాగాలేదండి, జాగ్రత్తగా వహించండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆది, సోమ, మంగళ, బుధ. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి రవి, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు యోగిస్తున్నారు. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళ, బుధ, గురు, శుక్రవారాలు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారికి కుజ, శుక్రులు యోగిస్తున్నారండి. వేలకు నిద్రాహారాలు కరువైతాయి. అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. మానసిక అప్రశాంతత ఉంటుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు గురు, శుక్ర, శని. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ స్తోత్రాన్ని పాటించడం.
తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బుధ, గురు, రాహులు యోగిస్తున్నారు. వృత్తి వ్యాపారాల్లో అంత స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండడం మంచిది అండి. ఈ వారం ముఖ్యమైన పనులు చేయకుండా ఉండడమే మంచిది. రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే అవి ఆదివారం, సోమవారం మాత్రమే పూర్తి చేసేట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులో ఆదివారం, సోమవారం పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శని గ్రహం అనుకూలంగా ఉందండి. జాగ్రత్తగా సాగుతుంది. మాట తీరు జాగ్రత్తగా ఉండాలండి. అలసట ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గిపోతుంది. కంటికి సంబంధించిన వ్యాధులు, కాళ్ళ నొప్పులు పెరుగుతాయండి. ప్రయాణాల్లో, చర్చల్లో చికాకులు మొదలవుతాయి. ఈ వారం మీకు అనుకూలమైన రోజులు మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం, దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రవి, బుధ, శుక్రులు అనుకూలంగా ఉన్నారండి. మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఈ వారమంతా ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా రహస్యంగా పెట్టడం నేర్చుకోండి. అలాగే ఆర్థిక స్థితిగతులు సానుకూలంగా ఉన్నాయి. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. మంచి కాలం సద్వినియోగం చేసుకోండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులో ఆది, సోమ, గురువారం, శుక్రవారం పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం. అలాగే ఎర్రని పూలతోని సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి శుక్రకేతువులు అనుకూలంగా ఉన్నారండి. జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. తగాదాలు పెరుగుతాయి. పనులు వాయిదా వేస్తారు. ప్రశాంతంగా ఉండండి. బంధువుల గురించి ఎంత ఆలోచించకుండా అంత మంచిదే. ఈ వారం అంతా కూడా నా చిన్నారి బుజ్జకు శ్రీరామ రక్ష అన్న విధంగా మీరు వ్యవహరించాలండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళ, బుధవారాలు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం.